నెక్స్ట్ సిరీస్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్లో రీఅరేంజ్మెంట్స్ చూస్తున్నాం కదా. ఆ రీఅరేంజ్మెంట్లో హాఫ్మెన్ స్మిత్ రీఅరేంజ్మెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈరోజు కర్టియస్ అండ్ లాసెన్ రీఅరేంజ్మెంట్స్. సో కర్టియస్ అండ్ లాసెన్ రీఅరేంజ్మెంట్స్లో సింపుల్గానే ఉంటుంది. కర్టియస్ ఒక ఫేమస్ రియాక్షన్ కోసం అండ్ లాసెన్ కూడా ఒక ఫేమస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకొక రియాక్షన్ హైడ్రోజోనిక్ టైపులో మన హైడ్రాలిసిస్ చేస్తుంది. దీనిలో ఫస్ట్ కర్టియస్ నేమ్ రియాక్షన్ ఏం చేస్తామంటే, స్టార్టింగ్ మెటీరియల్ మీకు నేమ్ రియాక్షన్ సిరీస్లో చెప్పాను ఎలా నేమ్ రియాక్షన్ చదవాలో. సబ్స్ట్రేటు, రియేజెంటు, ప్రొడక్ట్. సబ్స్ట్రేటు, రియేజెంటు, ప్రొడక్ట్ ముందు ఐడెంటిఫై చేయాలి. సో ఈ రియాక్షన్ కన్వర్షన్ ఏంటిదంటే, ఒక యాసిడ్ అజైడ్స్ తీసుకుంటాం. యాసిడ్ అజైడ్ NCO3 RCO. ఈ యాసిడ్ అజైడ్ కన్వర్ట్ టు ఎమీన్స్, ప్రైమరీ ఎమీన్స్, with the help of, what is the help of here అంటే just thermal rearrangement type of the reaction. థర్మల్ రీఅరేంజ్మెంట్ అంటే మనకి అన్నిసార్లు రియేజెంట్సే రియాక్షన్ కన్వర్ట్ చేస్తాయని అనుకోలేము. కొన్ని లైట్ సోర్సెస్ ద్వారా కానీ లేకపోతే కొన్ని హీట్ సోర్సెస్, కొన్ని థర్మల్ సోర్సెస్తో కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. వాటినే మనం థర్మల్ రియాక్షన్స్ కానీ ఫోటోకెమికల్ టైప్ ఆఫ్ ది రియాక్షన్స్ కానీ అంటాం. ఆ కేటగిరీలో ఈ కర్టియస్ నేమ్ రియాక్షన్ ఏంటంటే, ఈ యాసిడ్ అజైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ప్రైమరీ ఎమీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. సో అది ఫేమస్ నేమ్ రియాక్షన్ వచ్చేసరికి. కాబట్టి ఇట్ ఈస్ ఏ థర్మల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది యాసిడ్ అజైడ్ ఇన్ aqueous or non-aqueous solvents like ఈథర్ కానీ బెంజిన్ కానీ ఈ టైప్ ఆఫ్ ఎనీ వన్ తీసుకొని ఈ రియాక్షన్ ప్రోగ్రెస్ చేస్తుంది. సో ఈ యాసిడ్ అజైడ్ టు ప్రైమరీ ఎమీన్ కన్వర్షన్. సో ఈ యాసిడ్ అసైల్ అజైడ్ స్ట్రక్చర్ చూడండి జనరల్గా ఎలా ఉంటుందంటే, RC≡O N3 కదా. సో N ట్రిపుల్ బాండ్ N అండ్ దీనికి పాజిటివ్ చార్జ్ అండ్ దీనికి షార్టేజ్ ఉంది కాబట్టి N-. దీనిపైన లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ దీనిపైన లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది యాసిడ్ అజైడ్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్. సో ఏ విధంగా N3 రీఅరేంజ్మెంట్ అయి ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని నుంచి ఏమైంది అని అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ కానీ ఆర్ థర్మల్ ఎనర్జీ కానీ N2 రిలీజ్ అయిపోయింది. N2 రిలీజ్ అయిపోయి ఏం ఫామ్ అవుతాయి అని అంటే, అసైల్ సైనేట్, ఐసోసైనేట్స్ ఫామ్ అవుతుంది. అంటే C≡O C≡N ఆర్ ఈ రిలేటెడ్ ఉన్నటువంటి ఐసోసైనేట్ అనే ఇంటర్మీడియట్ వచ్చింది. మీకు హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో కూడా ఇది వచ్చింది. ఈ ఐసోసైనేట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా దీని నుంచి మనం ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయినా రిలేటెడ్గా చేసుకోవచ్చు. సో ఈ ఐసోసైనేట్ నుంచి మన హైడ్రాలిసిస్ ఎసిడిక్ సమక్షంలో ఇచ్చి 3O+ చేస్తే ఏం ఫామ్ అవుతాయి అంటే RnH2 అండ్ CO2 రిలీజ్ అవుతుంది. సో ఇది కన్వర్షన్ ఓవరాల్. సో ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుందంటే ఇది ఐసోసైనేట్ అనేది ఇంపార్టెంట్. సో ఇది వచ్చిందంటే ఇంకా సింపుల్ యాసిడ్ హైడ్రోలిసిస్ కనుక చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ యాసిడ్ అజైడ్ మనకి డైరెక్ట్గా దొరకదండి. ఈ యాసిడ్ అజైడ్ మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ద సోర్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆర్ సబ్స్ట్రేట్ ఆఫ్ ది మెటీరియల్ కర్టియస్ రీఅరేంజ్మెంట్కి యాసిడ్ అజైడే. బట్ ఈ యాసిడ్ అజైడ్ మనకి మార్కెట్లో కానీ ఆర్ ఇండస్ట్రీలో కానీ అవైలబుల్గా ఉండదు. బట్ దీన్ని ఫస్ట్ ఎలా చేసుకుంటామంటే, ఒక అసైల్
RC++OCl ఎసైల్ క్లోరైడ్ ని సోడియం హైడ్రజైడ్ తో కనుక రియాక్ట్ చేస్తే మనకి ఇది ఫామ్ అయింది. ఇది మార్కెట్లో దొరుకుతుంది అండ్ సోడియం అజైడ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ రెండిటిని కనుక మనం రియాక్షన్ ని జస్ట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎసైల్ క్లోరైడ్ అండ్ దీన్ని చేస్తే మనకి డైరెక్ట్ గా ఇది ఫామ్ అవుతుంది. ఎసైల్ అజైడ్ అనేది ఫామ్ అవుతుంది. రీఅరేంజ్ అయ్యి మనకి ఈ మెటీరియల్ స్టార్టింగ్ మెటీరియల్ అనేది వచ్చింది. ఇవి స్టార్టింగ్ మెటీరియల్స్. అందుకని మీకు ఎక్కడైనా నేమ్ రియాక్షన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఆర్ ఎనీథింగ్ మీకు థియరీ ఎగ్జామ్లోనైనా ఒక ఎసైల్ క్లోరైడ్ ఇచ్చి సోడియం అజైడ్ ఇస్తే ఫామ్ అయ్యాయి ఏంటి అంటే ఎసైల్ యాజైడ్స్ ఆర్ యాసిడ్ అజైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ యాసిడ్ అజైడ్స్ ని మనం ప్రైమరీ ఎమీన్ గా కన్వర్ట్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఇన్ నాన్ యాక్వియస్ సాల్వెంట్స్ లైక్ ఈథర్ అండ్ బెంజీన్ టు ఫార్మ్ ఏ ప్రైమరీ ఎమిన్స్ అనేవి ఫామ్ అవుతుంది. ప్రైమరీ ఎమిన్స్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ మీకు ఇంకోసారి వచ్చింది ఆఫ్మెన్ కానీ వాటిలో ఆల్మోస్ట్ అన్ని రీఅరేంజ్మెంట్ టైప్ రియాక్షన్ లో మనకి నైట్రోజన్ ఉంది అని అంటే మనకి ఎమీన్సే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆఫ్మెన్ రీఅరేంజ్మెంట్. మీకు లాస్ట్ వీడియోలో చేసి ఉంటాను ఆఫ్మెన్ స్మిత్. ఆఫ్మెన్ ని అండ్ దీన్ని పక్కన పెట్టుకొని చూడండి, సిమిలర్ టైప్ ఆఫ్ ది రీఅరేంజ్మెంట్. బట్ ఇక్కడ స్మాల్ ఇంటర్మీడియట్ ఏంటిదంటే ఐసోసైనేట్ మనం ఇక్కడ ఐసోలేట్ చేయగలుగుతాం విత్ ప్రాపర్ సాల్వెంట్స్ యూజ్ చేసామనుకోండి దీన్ని ఐసోలేట్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్మెన్ రీఅరేంజ్మెంట్ లో మనకి అది పాసిబుల్ కాదు. అది ఒక్కటే డిఫరెన్స్ ఆల్మోస్ట్. అదర్వైజ్ ఆఫ్మెన్ అండ్ కర్టేజ్ సిమిలర్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది రియాక్షన్స్. సో దీనికి మెకానిజం చూడండి. ఈ మెకానిజం లో ఫస్ట్ ఎసైల్ అజైడ్స్ నుంచి కాదు మనం స్టార్టింగ్ మెటీరియల్ ఈ యాసిడ్ అజైడ్స్ ని కన్వర్ట్ గా చేసుకుంటాం. యాసిడ్ అజైడ్స్ ని ఫస్ట్ ఒక లాస్ ఆఫ్ ది మాలిక్యులర్ కాబట్టి ఫస్ట్ కంప్లీట్ గా రాయండి. RC++O N N అండ్ ట్రిపుల్ బాండ్ N. సో దీని దగ్గర లోన్ పేరు ఉంటుంది, దీనికి ఓవర్ ఆక్టేట్ ఉంటుంది, దీనికి షార్ట్ ఆక్టేట్ ఉంటుంది కాబట్టి ఇది. సో ఈ యాసిడ్ అజైడ్ ఫస్ట్ లాస్ ఆఫ్ ది నైట్రోజన్ వెన్ వీఆర్ హీటెడ్ ఇన్ ద ఫార్మాట్. సో హీట్ చేసామనుకోండి ఇన్నట్ సాల్వెంట్ లో ఇమీడియట్ గా ఏమవుతుందంటే N2 రీఅరేంజ్మెంట్ ఏ విధంగా జరిగిందంటే ఈ R అనేది ఈ N వరకు వస్తుంది. ఈ R అనేది టోటల్ గా అండ్ ఇది ఇటువైపుకి అండ్ టోటల్ లాస్ ఆఫ్ ది N. సో హీట్ చేస్తే N2 రిలీజ్ అయిపోయి ఏం ఫామ్ అయింది మనకి C++O C++N R అనేది వచ్చేసి ఇది ఫస్ట్ స్టెప్ ఐసోసైనేట్. కాబట్టి యాసిడ్ అజైడ్స్ లాస్ ఆఫ్ ది నైట్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ విత్ ఏ ఇన్నట్ సాల్వెంట్. సో మనం ఇది ఎప్పుడైతే రేడియేట్ చేసామో ఇమీడియట్ గా ఈ ఐసోసైనేట్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి కన్సర్టెడ్ రీఅరేంజ్మెంట్. టోటల్ రీఅరేంజ్మెంట్ ఎట్ ఎ టైం జరిగిపోతుంది. కన్సర్టెడ్ రీఅరేంజ్మెంట్ అంటూ. సో ఆర్ మాలిక్యూల్ ఈ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ కార్బన్ టు నైట్రోజన్ సైడ్ జరిగింది అండ్ ఇమీడియట్ గా N2 కూడా జరిగింది. ఇది ఎట్ ఎ టైం జరిగిపోతుంది. కన్సర్టెడ్ రీఅరేంజ్మెంట్ గా కాల్ చేస్తుంది. సో ఏం ఫామ్ అవుతుంది ఐసోసైనేట్ అనే ఫార్ములా ఫామ్ అవుతుంది. ఐసోసైనేట్ అని ఇంటర్మీడియట్ ఫామ్ అయింది ఫ్రమ్ ఎసైల్ అజైడ్. సో తర్వాత ఏమవుతుంది మనకి ఈ ఐసోసైనేట్ నుంచి ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసామనుకోండి. వాటర్ మాలిక్యూల్ అంటే ఏముంటుంది HO లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎక్కడ షార్టేజ్ ఉంటుంది ఇప్పుడు మనకి కార్బోనైల్ కాంపౌండ్ ఉంది కాబట్టి జనరల్ గా మనకి ఎక్కడ షార్టేజ్ ఉంటుంది కార్బోనైల్ సిస్టమ్ దగ్గర కాబట్టి ఈ నైట్రోజన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి ఈ పై బాండ్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో HCOH గా కన్వర్ట్ అయ్యి అండ్ H ఆ ప్రెసెన్స్ లో వస్తుంది కాబట్టి RNH అండ్ C++O OH గా వచ్చేస్తుంది. సో ఒక నైట్రోజన్ మీద COOH ఉండలేదు కాబట్టి ఇమీడియట్ గా ఇది అన్స్టేబుల్ ప్రొడక్ట్ గా వస్తుంది. ఇమీడియట్ గా CO2 రిలీజ్ అయిపోతుంది. CO2 మాలిక్యూల్ మనకి ఇటువైపుకి అండ్ ఈ H దీని వైపుకి వచ్చేసి RNH2
కాబట్టి when acid is decomposed in the presence of light to form a primary amine system. ఒకవేళ ఆల్కహాల్ ప్రెజెన్స్ లో జరిగిన రైసోసైనేట్ ఫామ్ అయ్యి డైరెక్ట్ గా ఇంక ఈ వాటర్ తో పని లేదు, మనకి డైరెక్ట్ గా ఫామ్ అవుతుంది. సో కర్టియస్ రీఅరేంజ్మెంట్ ఈజ్ ఏ థర్మల్ రీఅరేంజ్మెంట్. సో యాసిడ్ అజైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ప్రైమరీ ఎమీన్ with the loss of nitrogen and carbon dioxide. Simple reaction and Curtius rearrangement. It is almost similar to Hofmann rearrangement. So ఇది ఎలా ఫేమస్ అయింది అని అంటే తర్వాత యూజ్ చేసిన అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్ మెయిన్గా ఎక్కడ యూస్ఫుల్ అయిందంటే ఎమినో యాసిడ్స్ ప్రిపరేషన్కి వెరీ యూస్ఫుల్ రియాక్షన్ అండి. యూస్ఫుల్ రియాక్షన్ ఎమీన్స్ ఏంటి? ఎమినో యాసిడ్ అంటే ఆర్ ఏంటి ప్రైమరీ సి డబల్ బాండ్ ఓహెచ్ అండ్ హెచ్ఎన్హెచ్, ఇవే కదా మనకి ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్ ఇవేనా ఎమినో యాసిడ్స్? ఈ ఎమినో యాసిడ్స్ కన్వర్షన్ కైనా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఎన్ యాసిడ్ యాసిడ్ కదా, సి డబల్ బాండ్ N3 ఇది తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఏం ఫామ్ అయితే జనరల్గా మనకి ఇది ఓన్లీ ఇంతవరకే ఫామ్ అవుతుంది. ఇది సూటబుల్ రియాక్షన్ కాదు కాబట్టి మనకి 2 types ఆఫ్ ది రీఅరేంజ్మెంట్స్ తీసుకోవాలి. RCO CH C డబుల్ బాండ్ OH అండ్ ఇంకొక యాజైడ్ వచ్చేసరికి C డబుల్ బాండ్ ON3. ఇది తీసుకుంటే మనకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ దీనిలో ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్లో KOH తో ట్రీట్ చేస్తాం. KOH తో ట్రీట్ చేయడంలోని యాసిడ్ పొటాషియం ఎసిటేట్గా మారి తర్వాత ఏం చేస్తాము, ఒక థర్మల్ హీట్ ఎనర్జీని ఇచ్చామనుకోండి సెకండ్ స్టెప్లో. సో హీట్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్లో చేస్తే మనకి ఈ రియాక్షన్ ప్రైమరీ ఎమినో యాసిడ్ అలైన్, గ్లూసిన్, గ్యాలిన్, వాట్ ఎవర్ ఎమినో యాసిడ్స్ వీ కెన్ ప్రిపేర్. ఆల్ఫా ఎమినో యాసిడ్స్ పర్టికులర్గా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మనం ప్రిపేర్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ ఫర్ కర్టియస్ రియాక్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాసిడ్ అజైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్ నాన్ యాక్వియస్ సాల్వెంట్స్ లో ఈథర్ బెంజిన్ కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ థర్మల్ ఎనర్జీ టు ఫార్మ్ ఏ ప్రైమరీ ఎమీన్ సిస్టమ్. ఓకేనా? దెన్ సెకండ్ వన్ లాస్ అండ్ రీఅరేంజ్మెంట్. ఈ లాస్ అండ్ రీఅరేంజ్మెంట్ కూడా ఆల్మోస్ట్ నైట్రోజన్ కంటైనింగ్ రీఅరేంజ్మెంట్. ఇది కూడా కొంచెం మనకి ఆల్మోస్ట్ హాఫ్మెన్ కాడి నుంచి స్మిత్ అయినా ఇప్పుడు చూసిన ఈ కర్టియస్ అయినా ఆల్మోస్ట్ నైట్రోజన్ కి రిలేటెడ్ గా ఉన్న రీఅరేంజ్మెంట్స్. నెక్స్ట్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ అసైల్ డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రాక్సమిక్ యాసిడ్. సో ఇప్పుడు ఈ లాస్ అండ్ రీఅరేంజ్మెంట్ ఏంటిదంటే RC డబల్ బాండ్ O ఇది ఒకటి తీసుకుంటాం, హైడ్రాక్సిల్ ఎమీన్ తీసుకుంటాం, ఇది సబ్స్ట్రేట్. ఈ హైడ్రాక్సమిక్ యాసిడ్ గా మనం కాల్ చేస్తాం. హైడ్రాక్సమిక్ యాసిడ్. ఈ హైడ్రాక్సమిక్ యాసిడ్ ని స్లోగా హైడ్రాక్సమిక్ యాసిడ్ ని హైడ్రాలసిస్ చేసుకుంటా చేయలేమనుకోండి, మనకి ఐసోసైనేట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ OH మైనస్ సమక్షంలో చేసామనుకోండి, మళ్ళీ మనకి RNC డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయ్యాక మళ్ళీ మనం ఇక్కడ హైడ్రాలసిస్ చేసామనుకోండి, హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ మనకి ప్రైమరీ ఎమీన్ RNH2 ప్లస్ CO2 ఫామ్ అవుతుంది. సో బట్ మనకి కర్టియస్ అయినా లాసిన్ అయినా డిఫరెంట్ ఏంటిదంటే సబ్స్ట్రేట్. సో హైడ్రాలసిస్ చేసే సబ్స్ట్రేట్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అనదర్ వేరియేషన్ ఆఫ్ ది హాఫ్మెన్ ఈస్ అందుకే హాఫ్మెన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ అతను రూట్ సోర్స్ ఆఫ్ ది ఈ ఆల్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్కి అతను ఐడియా మొత్తం.
సో అతనికని నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఈ వేరియేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆఫ్మెన్. సో ఇందాక మనం చూసాం కర్టియస్ ఈజ్ ఆల్మోస్ట్ వేరియేషన్ ఆఫ్ ది ఆఫ్మెన్ రీఅరేంజ్మెంట్. స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ ఆఫ్మెన్కి లాసెన్కి ఏంటిదంటే acyl derivative of the hydroxylic acid in the presence of base and the living group is carboxylate anion. సో ఇది హైడ్రాక్సిలిక్. మీరు చూడండి ప్రైమరీ ఎమైడ్ ఆఫ్మెన్ రీఅరేంజ్మెంట్ లో చూస్తే ఒక ఎమైడ్ సిస్టమ్ నుంచి ఎన్నిన్ సిస్టమ్ తీసుకొస్తుంది. బట్ ఇక్కడ లాసెన్ రీఅరేంజ్మెంట్ లో హైడ్రాక్సిల్ ప్రెసెంట్ అయి ఉంటుంది, ఒక హైడ్రోజన్ ప్లేస్ లో హైడ్రాక్సిల్. అందుకే మీరు ఈ ఆల్మోస్ట్ అన్ని నేమ్ రియాక్షన్స్ ని మీరు ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్ లో చదవాలి. ఒక ఆఫ్మెన్, స్మిత్, కర్టియస్, లాసెన్. వాట్ ఆర్ ద సబ్స్ట్రేట్ డిఫరెన్సెస్? బట్ ప్రొడక్ట్ ఈజ్ సేమ్ అండ్ ఐసోసైనేట్ కూడా ఈజ్ సేమ్, బట్ సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ లాసెన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ లిటిల్ సింథటిక్ ఇంపార్టెన్స్ బికాస్ హైడ్రాక్సిలిక్ యాసిడ్ ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్. సో ఇది త్వరగా ఉండవు కాబట్టి మనం కొంచెం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. సో ఈ రియాక్షన్లో పర్పస్ ఏంటంటే మెకానిజం చూడండి, ఇందాకట్లాగే ఇది డైరెక్ట్గా దొరకదు, బట్ మనం వీ కెన్ ప్రొసీడ్. RC+O NH OH. సో ఇన్ ఎసిడిక్ కండిషన్లో ఫస్ట్ ఏమవుతుందంటే HCl తీసుకుంటాం. RC+O NH యాసిడ్ ఎక్కడ అటాక్ అవుతుంది? ఇక్కడ అటాక్ అవుతుంది. NH కన్నా OH ఫాస్ట్గా అటాక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అక్కడ హైడ్రోజన్. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయింది అనుకోండి, H2O రిలీజ్ అవుతుంది. సో ఈ టోటల్ తీసుకొని అప్పుడు మనకి RC+O NH పాజిటివ్ ఇదేనా వచ్చింది. సో ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్గా ఏం జరిగింది? ఆ H+ని తీసేసుకొని H+ రిమూవ్ అయిపోయి సో RC+O N ఉంటుంది. సో ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్గా ఆర్ గ్రూప్ ఇలా మైగ్రేట్ అవుతుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అయ్యి CN అవుతుంది అండ్ O ఇలా వచ్చేసి తర్వాత మనం దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం కాబట్టి హైడ్రాలసిస్ చేసామనుకోండి H3O సమక్షంలో RnH2గా ప్లస్ CO2గా కన్వర్ట్ అవుతుంది. సో ఏంటి? సో ఇది మనకి చాలా తక్కువ అప్లికేషన్స్ అండి. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు అవర్ రియాక్షన్స్. ఆఫ్మెన్ తీసుకున్న ఆర్ కర్టియస్ తీసుకున్న ఆల్మోస్ట్ సిమిలర్. లాసెన్ రీఅరేంజ్మెంట్ వెరీ స్మాల్ రియాక్షన్, మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద అసైల్ డెరివేటివ్ ఆఫ్ హైడ్రాక్సిలిక్ యాసిడ్. సింపుల్, ఇది సింపుల్ రీఅరేంజ్మెంటే. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్. మనకి జనరల్గా దీనికి స్టీరియోకెమిస్ట్రీ కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నా కానీ ఓకే అండి. సో ఈ అసైల్ డెరివేటివ్ ఆఫ్ హైడ్రాక్సిలిక్ యాసిడ్ are treated with bases or even in acids heating, then hydrolysis gives prime layer. So దీన్నే మనం లాసెన్ రీఅరేంజ్మెంట్ అంటూ హైలీ స్టీరియోస్పెసిఫిక్ రియాక్షన్. ఎలా అంటే మనం ఈ హైడ్రాక్సిమిక్ యాసిడ్ని ఎలా రాయొచ్చండి అంటే మీరు చూడండి, హైడ్రాక్సిమిక్ యాసిడ్కి స్టీరియోకెమిస్ట్రీ మీరు ఫస్ట్ సెమ్లో చదువుంటే C+O N. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటుంది అండ్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఇక్కడ ఉంటుంది అండ్ H కూడా ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. ఆ హైడ్రాక్సిలిక్ యాసిడ్ ఒక్కోసారి కన్వర్షన్ జరిగినా కానీ మనకి ఈజీగానే అవుతుంది. దీనికి ఒక రీఅరేంజ్మెంట్ చూద్దాం. సో చూడండి, హైడ్రాక్సిలేమీన్ మన కన్వర్షన్ ఒకటి, హైడ్రాక్సిలేమీన్ ఒకటి తీసుకుని అప్లికేషన్స్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ ది లాసెన్ రీఅరేంజ్మెంట్ అప్లికేషన్స్. సో ఏంటిది మనకి ఇక్కడ అప్లికేషన్స్ లో? సో ఒక డబుల్ బాండ్ O తీసుకోండి. సో ఎక్కడ ఉంటుంది మన కన్వర్షన్? RCOH కాబట్టి దీన్ని హైడ్రాక్సిలేమీన్ తో మనం ట్రీట్ చేయండి. NH2
OH తో ట్రీట్ చేశారనుకోండి ఏం ఫామ్ అవుతుంది? సో హైడ్రాక్సిల్ ఏమీన్ డైరెక్ట్గా డబుల్ బాండ్ NOH అనేది ఫామ్. ఇంతేనా హైడ్రాక్సిల్ ఏమీన్. సో ఇది ఫస్ట్ అప్లికేషను. సో హైడ్రాక్సిల్ ఏమీన్ ఎసిడిక్ కన్వర్షన్లో చేసామనుకోండి H+లో చేసేస్తే ఏమవుతుంది మనకి ప్రైమరీ ఏమీన్ అయినా NH అనేది. లేకపోతే సెకండ్ వన్ మనకి బెంజిన్ పైన కావాల్సి వచ్చింది అనుకోండి, బెంజిన్ పైన NH2 కావాల్సి వస్తే ఏం చేస్తుంది? CONHOH. హైడ్రాక్సిల్ ఏమేమి తీసుకుంటూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ సమక్షంలో చేసామనుకోండి ఏమవుతుంది? N2 లాస్ అవుతుంది ప్లస్ ఆ N2 CO2 లాస్ అయ్యి NH2 అండ్ CO2 అనేది లాస్. అంతే కదా CO2. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్. aromatic amines కానీ ఆర్ aliphatic amines ఆర్ cyclic type of the amines కి ప్రిపరేషన్ కి ఇవి జనరల్గా అప్లికేషన్స్ ఆఫ్ ది లాస్ అండ్ రీఅరేంజ్మెంట్. సో దీస్ ఆల్మోస్ట్ అన్ని ఈ ఆక్మెంట్ రీఅరేంజ్మెంట్ కానించి స్మిత్ రీఅరేంజ్మెంట్ కానీ అండ్ కర్టియస్ అండ్ లాసెన్ ఇవన్నీ మనకి సిమిలర్ టైప్. మీరు ఒక బంచ్ ఆఫ్ ఆర్ ఒక సెట్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్గా నేర్చుకోవాలి. సో మనకి సబ్స్ట్రేట్ మారుతానే ఉంటుంది కానీ రియేజెంట్ మారుతుంటుంది, అది వచ్చే ప్రొడక్ట్ వేరు. అన్నిటికీ ప్రైమరీ ఎమీన్స్ మేబీ కొన్ని రియాక్షన్లో హై ఈల్డ్ ఇవ్వచ్చు aromatic ఎమీన్స్కి, అండ్ కొన్ని రియాక్షన్లో NH2 ప్రైమరీ ఎమీన్స్ aliphatic ఎమీన్స్కి హై ఈల్డ్ ఇవ్వచ్చు. బట్ కాన్సెప్ట్ వైజ్గా ఉన్నప్పుడు ఓవరాల్ సింథసిస్ ఆఫ్ ది ప్రైమరీ ఎమీన్స్ ఆఫ్ బోత్ aromatic అండ్ aliphatic థింగ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా 3 నేమ్ రియాక్షన్ ఉన్నాయి ఈ రీఅరేంజ్మెంట్స్లో. బెక్మెన్ ఒకటి, క్లైజన్ రీఅరేంజ్మెంట్ ఒకటి, అండ్ బెక్మెన్ క్లైజన్ ఇంకోటి. అదే సిరీస్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్లో 2 థింగ్ చూస్తాము. అన్ని రీఅరేంజ్మెంట్స్ దాదాపు 7 రీఅరేంజ్మెంట్స్ ఉంటాయి దీనిలోనే. మనకి బెక్మెన్ కానించి స్మిత్ అయినా ఉంటుంది, స్మిత్ ఆఫ్మెన్, స్మిత్ ఫ్రీస్ రీఅరేంజ్మెంట్. ఇవి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ రీఅరేంజ్మెంట్స్ పార్ట్ అని ఫినిష్ చేస్తాను. బెక్మెన్, క్లైజన్ అండ్ ఫ్రీస్ రీఅరేంజ్మెంట్. అక్కడ కూడా మనకి ఒక నైట్రోజన్ నేమ్ రియాక్షన్ సబ్స్ట్రేట్లో నైట్రోజన్ వస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఎమీన్స్ వాట్ ఎవర్ దట్ ప్రైమరీ కావచ్చు సెకండరీ ఆర్ టెర్షరీ. We are for preparing for the primary amines with the nitrogen. మీకు అన్నీ చూడండి ఈ రీఅరేంజ్మెంట్స్ మొత్తం ఒక సెట్. ఎందుకన్నానంటే ఈ ఆల్కైల్ గ్రూప్ ఆర్ aromatic గ్రూప్, ఐదర్ ఆల్కైల్ ఆర్ aromatic గ్రూప్ అనేది కన్వర్టెడ్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ కార్బన్ సెంటర్ టు నైట్రోజన్ సెంటర్. అవునంటే చూడండి ఆఫ్మెన్ అయినా స్మిత్, కర్టియస్ అండ్ లాసెన్లో ఆర్ ఈ ఏదైతే ఈ ఆర్ పార్ట్ ఉందో ఆర్ ఎరైల్ పార్ట్ కానీ ఆల్కైల్ పార్ట్ ఈ కార్బన్ సెంటర్ నుంచి నైట్రోజన్ సెంటర్ మైగ్రేటెడ్ అయి ఉన్నటువంటి రియాక్షన్స్ ఆర్ రీఅరేంజ్మెంట్స్. కార్బన్ సెంటర్ టు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నైట్రోజన్ సెంటర్ అనేది ఈ మైగ్రేషన్స్ మొత్తం. సో దీస్ ఆర్ ద సమ్ నేమ్ రీఅరేంజ్మెంట్స్. వీ కెన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Then bye.